కమాన్పూర్ మండలం నాగారం గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీదేవి భూదేవి సహిత బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. పురోహితులు శేషం సతీష్, శేషం సురేష్ వేద మంత్రోచ్చారణలతో కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బుధవారం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని భక్త భజన కమిటీ సభ్యులు తెలిపారు. అక్కడ నువ్వు కడిగేసినావు అప్పుడు ఆ సంసారం అనుకూలంగా ఉంటది. అయ్యో అత్త నా బిడ్డ అని వెంబడే ఫోన్ చేసి మళ్ళా తల్లుడా ఏం సంగతి మరి అని అన్నాం అనుకో, అది కథ మొదలవుతుంది. నా బిడ్డ 8 దాకా పడుకున్నది, 6 గంటలకు లేపారు. ఓం ధనసాన్యకరియే నమః, ఓం సిద్ధయే నమః, ఓం సిద్ధయే నమః, ఓం స్త్రైణ సౌమ్యాయై నమః, ఓం స్త్రైణ సౌమ్యాయ నమః, ఓం శుభప్రదాయై నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం నృపవేశ్మగదానందాయై నమః, ఓం నృపవేశ్మగంధానాయ నమః, ఓం వరలక్ష్మీ నమః, ఓం వరలక్ష్మీ నమః, ఓం వసుప్రదాయై నమః, ఓం వసుప్రదాయ నమః, ఓం శుభాయై నమః, ఓం శుభాయ నమః, ఓం హిరణ్యప్రాకారాయై నమః, ఓం హిరణ్యప్రాకారాయ నమః, ఓం సముద్రతనయాయై నమః. ఓం సముద్రతనయాయ నమః. లక్ష్మీదేవి పుట్టింది ఎక్కడి నుంచి? సముద్రంలో నుంచి, క్షీరసాగర్ నుంచి. సో క్షీరసాగర్ నుంచి, పాల సముద్రం నుంచి పుట్టినటువంటి అమ్మవారిని బయటికి వచ్చిన తర్వాత ఆమెను వివాహి అందరి దగ్గరికి వెళ్ళి మీరు చేసుకుంటారా, మీరు చేసుకుంటారా, మీరు చేసుకుంటారా అని. శివుడు అయితే తాపత్రయపడ్డాడు, ఎందుకంటే తన చెల్లె కాబట్టి. అర్థమైందా? అలా తాపత్రయపడుతూ అందరి దగ్గరికి వెళ్తే అమ్మో ఈమెను మేము ఇక్కడ భరిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆమె పేరే లక్ష్మి, ఎంత పెట్టాలి. అర్థమైంది? కాబట్టి మేము భరించలేము. మరి ఈయనను భరించే వాళ్ళు ఎవరు అంటే విష్ణుమూర్తి మాత్రమే ఈయనను భరించారు, అలంకార ప్రియుడు. కాబట్టి ఆ విష్ణువు దగ్గరికి వెళ్ళి లక్ష్మీదేవిని ఇచ్చారు. నీకు తలంబ్రాలు పోసేటప్పుడు పాలు రాస్తారు, నీకు తెలుసు కదా. పాలు చేతిలో పెడతారా? క్షీరం లోపట యథా అంతే లోతైనటువంటి భావనను కూడా కలిగి ఉంటారు ఒక స్త్రీ. ఒకవేళ అంటే లోపట ఉన్నటువంటి రహస్యాన్ని దాచిపెట్టుకుని అట్లా చెప్పుకుంటే ఎన్నో ఉంటాయి, అంతేనా కాదండి. ఆ భర్త ఊరికి వెళ్ళిండు, అత్త ఏదో చిన్న మాట అన్నది, ఆ మాటను కూడా నువ్వు భర్తతో చెప్పకుండా ఉంటే, దాచిపెట్టుకుంటే సంసారం చక్కదిద్దుకుంటుంది. మీరు ఎన్ని దాచిపెట్టుకుని ఉంటారో మీరు ఒక్కసారి అర్థమైందా? ఇట్లాంటి ఎవరెవరైనా ఎన్ని మాటలన్నా ఎన్ని దాచి, మరి శివుడు ఏం చేసిండు? నేను నీకంటే తక్కువ, నేను ఎక్కువ అని చెప్పి ఈయన మొత్తం ఇచ్చేసాడు. అంటే వాళ్ళే పోటీ పడ్డారు ఒకరినొకరు చూసుకోవడానికి. ఈ మధ్యలో ఎందుకంటే కొన్ని మీమ్స్ వస్తాయి, మీకు తెలుసు అనుకుంటా. మీమ్స్ అంటే అర్థమైందా? సెల్లో వస్తాయి, ఇప్పుడు ఉన్న వాళ్ళు తెలుసు. మీమ్స్ వస్తాయి ఏమని అంటే, భగవంతుడు అందరినీ రక్షించలేక అమ్మను సృష్టించిందట, శిక్షించలేక భార్యను సృష్టించిందట. ఈ మధ్యలో ఒకటి మీమ్ వస్తుందని. అర్థమైందా? అమ్మలా వస్తుంది కాదండి, అందరినీ రక్షించడానికి అమ్మను సృష్టిస్తే అందరినీ కలగలిపి నడిచి కుటుంబాన్ని కూడా సంరక్షించడానికి మహాకాళే నమః, ఓం మహాకాళే నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః, ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః. ఓం త్రికాల జ్ఞాన. భగవత్ ప్రీతిగా లక్ష్మీదేవికి అష్టోత్తర శతనం నామాలు 108 నామాలతో పూజ చేస్తున్నాం. అందరికీ సంబంధించినటువంటి అష్టోత్తరాన్ని మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. 108 నామాలతో మనం అమ్మవారిని స్మరించడం జరిగింది. కాబట్టి యథాప్రావా కుదం వర్ధతే రూపాన జొమాటో అన్నైపోయినాయి. ఆర్డర్ ఇచ్చుడు తెప్పించుడు మనకు అప్పుడు హైదరాబాద్ కరీంనగర్ ఉండే, ఇప్పుడు మన పల్లెలలో కూడా వస్తున్నాయా లేదా? కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉన్న ఆడపిల్లకైతే వంట నేర్పండి.
ఖచ్చితంగా ఆమె స్వతహాగా వంట వచ్చి ఉండాలి ఖచ్చితంగా.